ఇక బీఆర్ఎంబీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, దుస్తులను రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి బాలికలతో కలిసి భోజనం చేశారు. ప్రతిరోజు భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అలాగే గత ప్రభుత్వంలో నాడు నేడు పథకం పేరుతో తాత్కాలిక రంగులు వేసి హంగులు చేసి నిధులు దోపిడీ చేశారన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో 6 లక్షల మంది విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరం అయ్యారని మంత్రి వాపోయారు. ఇక మంచి విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. ఇక తాను చదివిన పూర్వ పాఠశాలలో విద్యార్థులకు కిట్స్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి రామానాయుడు అన్నారు. పర్ఫెక్ట్గా 25,50 లక్షలు వచ్చేది. మందికి మన నియోజకవర్గంలో ఈ యొక్క కిట్స్ అందజేస్తూ ఉన్నాం. అదే మన పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే 99,034 మందికి ఈ కిట్స్ అందజేస్తూ ఉన్నాం. ఇంచుమించుగా మన వెస్ట్ గోదావరిలో చూస్తే 25,58,00,000 రూపాయల వ్యయం దీనికి ఖర్చు పెడుతూ ఉన్నాం. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే, గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులమయమైపోయినటువంటి పరిస్థితి మనందరం చూసాం. 5 సంవత్సరాల పాలనలో 12,50,000 కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి, ఖజానాను ఖాళీ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో కూడా మీకు ఏ విధమైనటువంటి ఆటంకం కానీ అవరోధం కానీ చదువుకునేటువంటి పిల్లలకు రాకూడదనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మరి మాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు మాకున్నా మీకు మాత్రం ఆ ఇబ్బందులు కష్టాలు ఉండకూడదనేటువంటి ఆలోచనతో మరి వేళ అనుకున్నటువంటి సమయానికి మీ అందరికీ కూడా ఈ కిట్స్ అందజేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కిట్స్ కూడా ఇప్పుడే నేను చూశాను, నాణ్యత ప్రమాణాలు కూడా చూడడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఎక్కడైనా ఏదైనా ఇంకా ఇంప్రూవ్ చేయాలని అంటే మేము కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. మీరు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి మనం ఇచ్చేటువంటి కిట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి, వాటిలో ఇంకా మనం బెటర్గా ఎలా చేయగలుగుతాం అనేది కూడా చేయమని చెప్పడం జరిగింది.